వామ్మో ఇది ఎక్కడి మాస్రా మామ నిన్నొచ్చింది సాంగ్ ఎగ్జాక్ట్లీ సంయుక్త మేనన్ బాలకృష్ణ గారు కలిసి ఒక సాంగ్ తీస్తున్నారు. ఇది డైరెక్ట్గా నార్త్ సైడ్ అనుకుంటా రిలీజ్ చేసింది. ముందు హిందీలో రిలీజ్ అయింది, ఆ తర్వాత తెలుగులో అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యేప్పటికీ 22 గంటలు అవుతుంది. నేనైతే ఇందాకలే విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయినాయి భయ్యా. ఏంది అసలు ఏమవుతుందిరా బాబు అనేటటువంటిది నాకైతే అర్థం కాలేదు. తిట్టాలా పొగడాలా అనేటటువంటిది మీరే ఆలోచించుకోండి. నాకైతే కింద కామెంట్ చేయండి. దాంట్లో ఉన్నటువంటి లిరిక్స్ ఒక అద్భుతం. ఓకే, అసలు వాటి గురించి డిస్కషన్ డీప్గా చేయాలి. చేస్తా బాలయ్య బాబు గారు అసలు ఆ క్యాప్ స్టెప్ ఉంది, మామూలు లేదు. మన జై 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 బాలయ్య అని చెప్పి అఖండవన్లో ఒక సాంగ్ వచ్చిందిగా, అది బాలేస్తారు కదా. ఈసారి చూసుకున్నట్లయితే క్యాప్తో అయితే ఒక యూనిక్ స్టెప్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అండ్ బోయ గారు మాస్, ఇక తమనన్న యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అప్పుడు గుర్తుంది ఆ కుర్చీని మడతపెట్టిన అలాగైతే పెట్టిండు. ఈసారి మన ఓత పదాన్ని ఈ సినిమాలో అయితే నింపేటటువంటి ప్రయత్నం చేసిండు. ముందైతే ఆ లిరిక్స్ విందాం. నేను చెప్పిన తర్వాత మీరు చూడండి. దొమలేమో అదిరిపాయ దొమలేమో అదిరిపాయ దెంగితే దేవరాయ. నాకు ఇంతే అనపడుతుంది, కానీ అది దెంగితే కాదంట, దుంకితే అంట. అసలు మీరు ఒకసారి వెళ్ళి వినేటటువంటి ప్రయత్నం చేయండి భయ్యా. నాకు ఇంగితే అనేటటువంటి సౌండ్ వినపడుతుంది. ఎన్నిసార్లు విన్నా కానీ అదే వినపడుతుంది. మళ్ళీ రెండోసారి దొమలేమో అదిరిపాయ దొమలేమో అదిరిపాయ దెంగితే దేవరాయ అని మళ్ళీ వినపడుతుంది. ఇంకోసారి దుంకితే దేవరాయ అనే రకంగా అయితే మళ్ళీ వినపడుతుంది. సో అప్పుడు మన దేవరా సినిమా వచ్చినప్పుడు చాలా మీమ్స్ వైరల్ అయినది. ఇంగితే దేవరా అంటారు కొడక అని చెప్పి, దింగితే దేవరా అనాలరా అని చెప్పి బాగా మీమ్స్ వచ్చినాయి అనమాట, బాగా ఇది వచ్చినాయి అనమాట. సో తమనేం చేసిందంటే ఆ ఓల్డ్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఒక బాలకృష్ణ గారి సినిమాలో పెట్టేసేసరికి ఏం మాట్లాడాలనేటటువంటిది నాకు అర్థం కాదా, అసలుగా అర్థం కాదా. దేవరాయ అంటే దేవరా ఎవరిది? ఎన్టీఆర్ అన్నది. ఇంగితే దేవరా అంటారు అనేటటువంటి తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు అభిమానులు. ఎన్టీఆర్ అన్న సినిమా నుండి దాన్ని బాలయ్య బాబు గారి సినిమాలో పెట్టడం ఒక షాకింగ్ నాకైతే. ఎందుకంటే బాలయ్య బాబు గారికి ఎన్టీఆర్ గారికి పడదు అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆయనకు దగ్గర తీయడం అని చెప్పి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, చాలా వీడియోలో చేసుకుందాం. అలాంటిది ఆయన సినిమా గురించే డైరెక్ట్గా ఈ సినిమా పాటలో డిస్కషన్ చేయడం అయితే నాకైతే షాక్ని గురి చేసింది అనమాట. ఇంగితే దేవరాయేంద్ర ఉంగ అలాంటి లిరిక్స్తో కూడా ఒక సాంగ్ని డిజైన్ చేయొచ్చా అనేటటువంటి ఫీలింగ్ అయితే మొట్టమొదటిగా వెళ్ళినటువంటి ఫీలింగ్ అనమాట. నాకైతే రెస్పెక్ట్ పెరిగింది బాలయ్య గారి మీద. ఎందుకంటే ఆయన అబ్జెక్షన్ పెట్టొచ్చు, ఈ విధంగా వద్దు ఆ సాంగ్ అని చెప్పి అబ్జెక్షన్ పెట్టొచ్చు, కానీ పెట్టకుండా ఓకే దానికి కూడా మంచి స్టెప్స్ అయితే వేయడం జరిగింది అనమాట. ఇది షాక్ని గురి చేసింది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది సనాతన ధర్మం యొక్క సినిమా అని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఆల్రెడీ అఖండ 1 కూడా సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హైలైట్గా చూపించేది. సో ఇది చూసుకున్నట్లయితే ఇంకా దానికి మించి ఉంటుంది అని చెప్పి మన బోయపాటి సీన్ గారు బాలకృష్ణ గారు ప్రొడక్షన్ హౌస్ అయితే మొత్తం దేశం మొత్తం తిరిగి ప్రమోట్ చేస్తున్నారు. నార్త్ సైడ్ కూడా బాగా దీని మీద హైప్ అవుతుంది అనమాట. మరి అలాంటి సినిమాలో బూతుల సాంగ్ ఏంది అనేటటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారనమాట. కింద ఒకసారి ఆ సాంగ్కి వచ్చినటువంటి కామెంట్లు అబ్జర్వ్ చేయండి. అసలు ఏందిరా దెంగితే దేవరాయ అదేం పాటరా అని చెప్పి ఒక్కొక్కటి షాక్లో ఉన్నాడు అనమాట. మొట్టమొదట దీనికైతే అందరూ షాక్ అయ్యారు, దీనికైతే అందరూ ఆ ట్రాన్స్లో వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే సంయుక్త మేనన్ ఎంత పద్ధతిగా కనపడింది భయ్యా ఇన్ని రోజులు. నిజం చెప్పండి, ఆ విశ్వంబర ఏం సరే విరూపాక్ష సినిమాలో ఆ సినిమాలో తను చూస్తుంటే వేరే లెవెల్, మంచి తెలుగింటి అమ్మాయిరా అని చెప్పి అనిపిస్తుంది అనమాట. కానీ మరి ఏం చెప్పి మన బోయపాటి సీన్ గారు ఒప్పించారు ఇలాంటి సాంగ్కి అనేటటువంటిది నాకు అర్థం కాల. ఇదేం కొత్త కాదు. సరైనోడు సినిమాలో గీతాంజలి కూడా సాంగ్ చేసిందనమాట. ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ అనమాట. అది చూసి కూడా అప్పుడు నేను షాక్ అయ్యా. గీతాంజలి అప్పటిదాకా కూడా చాలా పద్ధతిగా ఉండేది, చాలా వినమ్రుడై ఉండేది. కానీ ఎప్పుడైతే మరి మన సరైనోడు సినిమా ఐటమ్ సాంగ్ చేయడానికి వచ్చిందో అసలు ఎలా ఉంటుందో అంటే గలీజ్గా అనిపించింది. తన మీద ఇక ఉన్నటువంటి ఒపీనియన్ పోయింది, ఆ తర్వాత తనకున్నటువంటి ఆఫర్స్ పోయాయి, తనకున్నటువంటి ఛాన్స్లు కూడా పోయినాయి అనమాట. ఈ విధంగా ఒక పద్ధతిగా ఉన్నటువంటి హీరోయిన్ తీసుకొచ్చి ఈ విధంగా ఐటమ్ సాంగ్ చేయించాలి అనేటటువంటి థాట్ రావడం ఒక ఎత్తు బోయపాటి సీన్ గారికి. కానీ ఆ హీరోయిన్స్కి ఏం చెప్పి పంపిస్తాడు అనేటటువంటిది ఇంకా అర్థం కానటువంటి వచ్చింది అనమాట. సో ట్రోల్ అవుతుంది అనమాట. ఓకే, ట్రోలింగ్ అనేటటువంటిది చాలా ప్లేస్ అయింది. ఎందుకంటే డాకు మహారాజులో నేను చూసుకున్నట్లయితే బాలయ్య బాబు గారు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం కొట్టడం లాంటివి చేసింది అనమాట. అవి కూడా అప్పుడు భయంకరంగా ట్రోల్ అయ్యాయి. నాకు తెలుసా ఈ డిలీట్ చేస్తారేమో అని చెప్పి నేనైతే అనుకున్నా, కానీ డిలీటే చేయలేదు. చూసుకున్నట్లయితే అసలు ఆ సాంగ్ ఉందా లేదా అని చూడడానికి తెలుసుకోవడానికి కూడా చాలామంది వెళ్ళారు. దాని కింద కామెంట్లు అందరూ తిరగనే ఉన్నారు, అయినా కానీ లెక్క చేయలేదు. మన నాగవంశీ గారు లెక్క చేయలేదు, మన బాబీ గారు లెక్క చేయలేదు, బాలకృష్ణ గారు అసలుకే పట్టించుకోలేదు. దానివల్ల ఆ సాంగ్కి హైప్ క్రియేట్ అయింది, ఆ సినిమాకి హైప్ క్రియేట్ అయింది. సినిమా కట్ చేస్తే సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచిందనమాట. సో అదేవిధంగా వీళ్ళైతే ట్రోల్ని మెయిన్ ప్లస్గా తీసుకుందాం అనేటటువంటి ఫిక్స్ అయ్యారనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. ఎందుకలా అనిపించిందంటే దొమలేమో అదిరిపాయ దుంకితే దేవరాయ ఇంతవరకు మనం దెంగితే దేవరాయ అనేటటువంటిది పెట్టడం ఒక బూత్ అనమాట. సో ఆ బూతులే వైరల్ అవ్వాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే తమనానికి ఇది కొత్త ఏం కాదు. గుంటూరు కాలంలో చూసుకున్నట్లయితే ఆ కుర్చీని మడతబెట్టి మింగితే మెడలు ఇరిగిపోయినాయి.
అని చెప్పి ఒక తాత డైలాగ్ చెప్పిండు, అది బూతి మాట. ఒక సూపర్ స్టార్ సినిమాలో మన మహేష్ బాబు అన్న సినిమాలో ఆ సాంగ్ పెట్టేసరికి తమన్ మీద ట్రోల్స్ వచ్చాయి, చాలామంది తిట్టారనమాట. అసలు ఇది డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, ఇదేంది తమనేంది ఎలా ఎత్తాడు అది ఇది అని చెప్పి ఆ సాంగ్ వచ్చిన డే 1 నుండి భయంకరంగా మొదలుపెట్టారు, భయంకరంగా తిట్టడం మొదలుపెట్టారు. కానీ కట్ చేస్తే దానికే థియేటర్లో విజిల్స్ పడ్డాయి అనమాట. కట్ చేస్తే ఇప్పటికే 700 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. ఏది కుర్చీని మడతపెట్టే సాంగ్. నాకు తెలిసి ఒక డీజే నడుస్తుంది అని అంటే ఆ సాంగ్ ప్లే కాకుండా అయితే ఉండదు. సో ఎంత ట్రోల్ అవుతే అంత ట్రెండ్ అవుద్ది అనేటటువంటిది తమనన్న పసిగట్టిండు. అందుకే ఇక ముందు నేను చెప్తున్నా, తిరగనన్న దోత మీద కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది సాంగ్. అదేం బూతి మాట కాదులే, కానీ మనం అన్నాం కదా ఆ మాటను కూడా ఖచ్చితంగా మరి ఏమన్నా సింగింగ్ చేస్తారేమో అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలన్నమాట. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ సాంగ్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ అసలు బాగుంది. దొమలేం అదిరిపాయ, దాని తర్వాత ఇదేదో వచ్చిందనమాట. అండ్ బాలకృష్ణ గారి స్టెప్స్ అయితే అద్భుతంగానే, ఆయన లుక్స్ కూడా వేరే లెవెల్ వేరే వచ్చింది. రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ వేరే లెవెల్ రాశారు. లిరిక్స్ అయితే అసలు మిగిలిన అన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ దుంకితే దేవరాయ దెంగితే దేవరాయ అనేటటువంటిది కన్ఫ్యూజ్ అయ్యేటట్టే పెట్టిండు. అంత మట్టికి మినహాయించితే మిగిలిన లిరిక్స్ అన్నీ బాగున్నాయి. సంయుక్త మీనన్ ఈజ్ సో హాట్ అండ్ బాలకృష్ణ గారు కూడా సో హాట్ అనమాట. ఇద్దరు కలిసి చించేపోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. సినిమా చూసుకున్నట్లయితే December 5th రిలీజ్ ఉంది, నెక్స్ట్ మంత్ 5th ఉంది. అంటే ఇవాళ 18th, ఈ ఒక 12 days, అది ఒక 5 days, ఎగ్జాక్ట్ ఇంకో 18 days ఉందన్నమాట. ఒక 20 days వేసుకోండి, 20 daysలో సినిమా ఉంది. మ్యాక్సిమం ఇంకా ఈ మంత్లోనే ట్రైలర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా లాంచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బయట ఇంకా గట్టి టాక్ ఫ్రెండ్స్. అది కాక బోయపాటి సీన్ గారు ఒకటే మాట అన్నమాట, నాకు ఊపిరి ఉన్నంత వరకు, మన బాలకృష్ణ గారికి ఓపిక ఉన్నంత వరకు మా కాంబోలో సినిమాలు వస్తూనే ఉంటాయి, దాంట్లో డౌటే లేదని చెప్పి డైరెక్ట్గా బోయపాటి గారు చెప్పారు. ఎందుకంటే బోయపాటి సీన్ గారు ఒక్క బాలకృష్ణ గారితో తప్ప ఏ హీరోతో తీసుకోవడం నేను హిట్ కొట్టలేను అనేటటువంటిది 100కి 100% ఫిక్స్ అయి కూర్చుండు. అందుకే ఆయన బాలకృష్ణ గారిని వదలరు అనేటటువంటిది నాకు క్లారిటీగా అర్థమవుతుంది. బాలకృష్ణ గారు కూడా అంతే తీస్తున్నారులే, కానీ ఈ బోయపాటి అన్ని హిట్ అవుతున్నాయి. భగవంత్ కేసరి హిట్ అయింది, డాకు మహారాజ్ హిట్ అయింది, ఆయన ఏరే డైరెక్టర్లతో తీస్తున్నా కానీ పర్లేదు బాగానే ఆడుతుంది. కానీ బోయపాటి సీన్ గారితో తీసినంత పెద్ద హిట్ అయితే కాలేకపోతుంది. ఇక నేను కూడా ఏంతో తీయాలని చెప్పి కూడా ఫిక్స్ అయి కూర్చున్నాను అనమాట. మ్యాక్సిమం ఈ కాంబో రిపీట్ అవుతూనే ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇంకో విషయాన్ని కూడా చెప్పారు, ఆర్కే బీచ్లో అంట షూటింగ్ నడుస్తుందంట. మన బాలకృష్ణ గారు అంట గుర్రాన్ని ఒక్క పీకి బీగితానంట. ఆ గుర్రం అంట ఎంతో కిలోమీటర్తో వెళ్ళి గ్లాస్ని కొట్టిందంట. అక్కడ ఆర్కే బీచ్లో అందరూ చూసి ఒకటే క్లాప్స్ అంట, ఇది సినిమా సీన్ అనుకోని. కానీ మన బాలయ్య గారు సరదాగా చేసిందంట, దానికే అందరూ ఊగిపోతున్నారంట. ఇక సినిమా చూస్తే ఏమైపోతారు అనేటటువంటిది ఇది కూడా ఉందన్నమాట. మ్యాక్సిమం ఈ 25th or 20 మధ్యలో ఈ ట్రయల్ అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అది చూసాక మనకైతే సినిమా స్టోరీ ఏంది, సినిమా కాన్సెప్ట్ ఏంది అనేటటువంటి క్లారిటీగా అర్థమైతే ఈ సినిమాకి మొట్టమొదట మెయిన్ హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే తమనే మెయిన్ డ్యూటీ చేయాలి. తమనే మంచిగా త్వరకాయ ప్రవేశం చేసి అఖండ 2లో ఎలాంటి బీజం ఇచ్చిండో దానికి కన్నా 100 times బెటర్గా మంచి మ్యూజిక్ ఇవ్వగలనమాట. ఆల్రెడీ టీజర్స్తో ప్రూవ్ చేసిండు. రోరు, మన అఖండ తాండవం అని చెప్పి 2 టీజర్స్ వచ్చినాయి కదా, అందులో ప్రూవ్ చేసి చెప్పించిండు. సో దానికి మించి ఉంటుంది అనమాట. కుంభమేళాన్ని కూడా కొద్దిగా మిక్స్ చేశారు కాబట్టి ఇంకా సినిమా ఎక్కడో ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. సో మీకు ఏ విధంగా అనిపించింది దెంగితే దేవరాయ సాంగ్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్